హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ మే 29th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో రాజ్, కావ్యలు, అప్పు వాళ్ళ రూమ్లో ఉంటారు కదా. ఈరోజైతే కళ్యాణ్ బయటకు వెళ్ళడం చూసి దానిలక్ష్మి అనుమానంతో శోభనం దగ్గర గది వెళ్తుందనమాట. అలా వెళ్ళగానే రాజ్ వాళ్ళ వాయిస్ని వినిపిస్తాడనమాట. మోసం చేస్తాడు, వాళ్ళ పిన్నిని బోల్తా కొట్టిస్తాడు. అలాగే అప్పుకు చార్లెస్ తప్పించుకున్నవాడు ఎదురుపడి వాళ్ళ ఇంటికి దొంగతనానికి వచ్చి కావ్య రాజులను కట్టేస్తాడనమాట. ఈరోజు సీరియల్లో జరగబోయేదేనండి. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట. కళ్యాణ్ అప్పు కారులో వెళ్ళడం దానిలక్ష్మి చూస్తుంది. ఇదేంటి కళ్యాణ్లా ఉన్నాడే, కళ్యాణ్ రూమ్లోకి వెళ్ళాడు కదా, ఇది ఎంత నిజమైనా నా భ్రమ కాదు కదా, కారులో వెళ్ళడం ఏంటి అని అనుమానిస్తుంది అనమాట దానిలక్ష్మి. చార్లెస్ తప్పించుకుంటే తన జాబ్ పోతుందని కళ్యాణ్తో అప్పు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది అనమాట దానిలక్ష్మి. దాంతో నాకు మస్కా కొట్టి బయటికి వెళ్ళారా ఏంటి, ఇదంతా అసలు ఎందుకు, అసలు గదిలో ఉన్నారో లేదో తెలుసుకుంటే అయిపోతుంది కదా అని వెళ్తుంది అనమాట దానిలక్ష్మి. ఇంకా రూమ్లో ఉన్న రాజ్, కావ్య మాట్లాడుకుంటూ ఉంటారు. కళావతి గారు, నాకు డౌట్ అండి అని రాజ్ అంటే, కావ్య ఏంటి అంటే తల పట్టుకుంటుంది అనమాట. నాతో టైం ఇట్టే గడిచిపోతుంది, సరదాగా మాట్లాడతాడు. ఏంటండి తల పట్టుకుంటున్నారంటే, ఇంతసేపు మీతో ఎలా ఉండాలని తల పట్టుకుంటున్నారంటే, నాతో టైం ఇట్టే గడిచిపోతుంది సరదాగా మాట్లాడతాడు రాజు. ఇంతలో మెల్లిగా దానిలక్ష్మి వస్తుంది. కావ్య అరుస్తూ మాట్లాడుతుంటే దానిలక్ష్మికి వచ్చినట్లు డౌట్ రాజుకు వచ్చి ఎవరు వచ్చారని చెప్పి కళ్యాణ్ వాయిస్ ప్లే చేస్తాడనమాట. అప్పు వాయిస్ను కావ్య ప్లే చేస్తుంది. అత్తగారంటే నాకు చాలా గౌరవం అప్పు అంటుంది. నేను అనవసరంగా అనుమానించాను అని దానిలక్ష్మి ఫీల్ అవుతుంటే వెనక నుంచి ప్రకాశం గారు వస్తారనమాట. ప్రకాశం చూసి భయపడుతుంది ధాన్యం. ఏమే ధాన్యం, నీకు అసలు బుద్ధి ఉందా అని ప్రకాశం గారు చేస్తాడు. కొడుకు కోడలు శోభనం గదిలో ఉంటే వాళ్ళ మాటలు వినడానికి సిగ్గుగా లేదా అని ప్రకాశం అంటాడు అనమాట. ఏం లేదండి, ఇందాక వెళ్ళింది కళ్యాణ్ లాగా అనిపించాడు, అందుకని వాళ్ళ ఇంటి గదిలో ఉన్నారా లేదా చూద్దామని వచ్చానని దానిలక్ష్మి చెప్తుందనమాట. నువ్వు ఇలా చేయటం ఇంకెవరైనా చూస్తే తప్పుగా అనుకునేవాళ్ళు కదా అని ప్రకాశం తిడతాడనమాట. ఇలాంటి పిచ్చి పనులు అనుకొని దానిలక్ష్మిని తీసుకెళ్తాడు ప్రకాశం. అది అర్థమైన రాజు, కావ్య ఊపిరి పీల్చుకుంటారనమాట. చూసారా మా పిన్నిని ఎంత తెలివిగా బొల్తా కొట్టించానని రామంటాడు. మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగే నమ్మించి మోసం చేయరని గ్యారెంటీ ఏంటి అని కావ్య అంటుంది. దాంతో ఏమండి దేనికి ముడిపెడుతున్నారండి అని రాజు అంటాడు. ఇంకోవైపు 50సారి తప్పించుకున్న కళ్యాణ్ అప్పు వెతుకుతూ ఉంటారు. 50సారి తప్పించుకున్న క్రిమినల్ చార్లెస్ గురించి అప్పు కళ్యాణ్ వెతుకుతూ ఉంటారు. రాజ్, కావ్య ఎక్కడ అని ఇంద్రాదేవి గారు మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్కు ఇంద్రాదేవి ఫోన్ చేస్తుంది అనమాట. ఎక్కడున్నారని అడిగితే టెర్రస్. ఏం లేదమ్మా, మీ మనోరాలు కూడా నా దగ్గరే ఉంది అంటాడు. అయితే ఏం చేస్తున్నారంటే, ఏం లేదండి, వీళ్ళు తెచ్చిన పూలని మిగిలిపోయినాయి కదా, వాటిని అగరబత్తులు చేయడానికి టెర్రస్ పైన ఆరబెడుతున్నావు అని చెప్తుంది అనమాట. ఇంతకీ నువ్వు చెప్పింది నువ్వు అనుకుని చెప్పావా లేదా అని ఇంద్రాదేవి రాజుని అడుగుతాడు అనమాట. అప్పుడు రాజేమో ఫోన్ తీసుకొని కట్ చేస్తాడు. ఇటుపక్క అప్పుకి చార్లెస్ ఎదురుపడి పారిపోతాడు అనమాట. ఆ చార్లెస్ని అప్పు కళ్యాణ్ ఫాలో అవుతూ ఉంటారు, కానీ చార్లెస్ తప్పించుకుంటాడు. మరి ఇంకోవైపు చార్లెస్ ఫైల్ ఇటుపక్కలు ఏంటి అప్పు వీడు మణికొండ అంటే మన ఇంటి వైపు వెళ్తున్నాడు, ఏంటంటే ఎటు వెళ్తే ఏమైంది వాడిని పట్టుకోవాలి మనకి ఇంపార్టెంట్ అని వాళ్ళకి వెళ్ళి ట్రాఫిక్ పోలీసులకి అందరికీ చెప్తుందనమాట. పక్కేమో కావ్య చార్లెస్ ఫైల్ చదువుతూ ఉంటుందన్నమాట. ఇది ఎందుకని రాజు అడిగితే, మీకు చెప్పే సోది కన్నా ఇదే బెటర్ అని కావ్య అంటుంది. అప్పుడు రాజు అలుగుతాడు అనమాట. అలిగితే మీకు ఆడపిల్లలు అలగడం కూడా తెలుసా అని కావ్య అంటుంది. ఇంతలో దుగ్గిరాల ఇంటికి చార్లెస్ దొంగతనానికి వస్తాడనమాట. రాజ్, కావ్య శోభనం గదిలో ఉండటం చూస్తాడు చార్లెస్. ఏంటంటే వీడి పెద్ద గజ దొంగ అప్పు వెళ్ళొప్పించింది, కానీ వీడి చూస్తే కామెడీ పీస్లో ఉన్నాడని ఇద్దరు అనుకుంటారు. కొత్తగా పెళ్ళైంది అంట, శోభనం పక్కన పెట్టుకుని ఫోటో చూస్తూ గొడవ పడతారేంటి, ముందు వీళ్ళని లాక్ చేయాలి అని చెప్పేసి ఆ చార్లెస్ అనుకుంటాడు. వెళ్ళి కరెంటు తీస్తాడనమాట. క్యాండిల్ కోసం కావ్య వెళ్తుంటే చీకట్లో రాజ్, కావ్య చేయి పట్టుకొని చార్లెస్ తాడు కడతాడు. ఒకళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారని మాట్లాడుకుంటూ ఉంటున్నారనమాట. మీరు చేస్తున్నారని రాజ్, కావ్య వాదించుకుంటూ ఉంటారు. ఇంకా రాజ్, కావ్యం తాడుతో చార్లెస్ కట్టేస్తాడు. నేనే కట్టేశానని లైట్ వేసి చార్లెస్ చెప్తాడనమాట. దాంతో రాజ్, కావ్య ఇద్దరు షాక్ అవుతారు. మీరిద్దరు భార్యాభర్తల్లో ఉన్నారు అని చార్లెస్ అంటే రాజ్ మురిసిపోతాడు అనమాట. మీరు ఇలాగే కోఆపరేట్ చేస్తే ఇక్కడే దాక్కుంటానని చార్లెస్ అంటాడు. ఒరే తెలివి తక్కువ మొత్తు, నిన్ను అరెస్ట్ చేయాలని తిరుగుతున్న అప్పు ఎవరింటికి వచ్చావో తెలుసా, నిన్ను అరెస్ట్ చేయాలని తిరుగుతున్న అప్పు నా చెల్లెలు, అది కూడా ఇదే ఇంట్లో ఉంటుందని కావ్య చెప్తుందనమాట. అంత చార్లెస్ షాక్ అవుతాడు. అవునా అంటే వెతుక్కుంటూ ఆ పోలీస్ ఇంటికి వచ్చానా అని భయపడతాడు అనమాట చార్లెస్. మీరు ఇలాగే తాడుతూ ఉండాలి, ఆ పోలీస్ సిటీ అంతా తిరిగి ఇంటికి వచ్చాక నేను పారిపోవాలి అని చార్లెస్ అంటాడు. నైట్ అంతా ఇక్కడ ఉండి పొద్దున్నే సూర్యుడు రాగానే వెళ్ళిపోతానులే అని అంటాడు అనమాట. ఇంకా అలా వాళ్ళిద్దరిని కట్టేసి అంత విడిపి తీయమన్నా కానీ తీయడనమాట. ఇంకా పక్కన స్వీట్స్ చూసి చార్లెస్ తినడానికి వెళ్తాడు. తాడుతో కట్టేయడంతో రాజ్, కావ్య కాస్త రొమాంటిక్గా ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలో రాజ్ పక్కన ఫోన్ చూసి సైగ చేస్తాడు. వాడికి కనిపించకుండా ఫోన్ తీసుకుని అప్పుకి మెసేజ్ చేస్తాం.
మరి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం చేయాలి అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వీడిని కట్టేసి అప్పుతో అరెస్ట్ చేసి పంపించేద్దాం రాదంటాడు. మనల్ని వాడు కట్టేశాడు, ఇప్పుడు మనం వాడిని ఎలా కట్టేస్తాం, అసలు మీకు ఏమైనా బుర్ర పని చేస్తుందని రాజుని అంటుంది అనమాట కావ్య. అప్పుడు దొంగేమో ఏంటా గుసగుసలు పెడుతున్నారు అని కత్తి చూపిస్తారు, ఏమన్నా తేడా చేస్తే నేను చంపేస్తానని బెదిరిస్తాడనమాట. బ్రో అది కాదు బ్రో, ఆ పక్కన జాంగరీ కూడా ఉంది, చక్కగా తిను అని చెప్పి చార్లెస్ను పక్కదారి పట్టిస్తాడనమాట రాజు. మెల్లిగా వెళ్ళి టేబుల్పై ఉన్న ఫోన్ తీసుకొస్తారు. చిన్నగా ఒకళ్ళొకళ్ళు జరుపుకుంటూ దొంగ తిండి పిచ్చిలో ఉంటాడు. వీళ్ళేమో చిన్నగా ఒకళ్ళొకళ్ళు జరిగి ఫోన్ తీసుకొస్తారనమాట. ఇంకా తీసుకొచ్చాక రాజు కావ్య అప్పుకు చార్లెస్ ఇక్కడే ఉన్నాడని మెసేజ్ పెడతారు. ఇంకా దాంతో అప్పు వచ్చి అరెస్ట్ చేస్తుంది అనమాట. ఈరోజు సీరియల్ అయిపోతుంది. అరెస్ట్ చేసేది రేపు అనమాట. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు ఇంటికి వస్తే ధాన్యలక్ష్మి పట్టుకుంటుంది. వీళ్ళేమో జరిగిందంతా చెప్తారనమాట, మమ్మల్ని ఇలా బురిడి కొట్టిస్తారా అని చెప్పి ధాన్యలక్ష్మి గొడవ చేస్తుందన్నమాట. ఇటు పక్కేమో రాజు కావ్యకి తన ప్రేమ విషయం చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటు పక్క కుటుంబ సభ్యులు కూడా రాజు చెప్తాడా లేదా అని ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. కానీ అప్పుడే ట్విస్ట్ అయితే వస్తుంది. యామిని ఫోన్ చేసి వాళ్ళ నాన్న ఏదో అయింది అన్నట్టు కాల్ చేసి చెప్తుంది. మరి చూద్దాం రుద్రాణి యామిని ఈ పని జరగనిస్తారా లేదా రాజ్ కావ్యకి ప్రపోజ్ చేస్తాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.